ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈరోజు ఉపవాస దినమందు దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యము మనకు సెలవిచ్చినప్పుడు ఆ వాక్యానికి తగ్గట్లుగానే మనం నడుచుకుంటా ఉంటాం కదా. ఇట్లా నడుచుకునేటప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే పూర్వం ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇదే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ ఆజ్ఞలని ఆధారం చేసుకుని పూర్వం ఉన్నటువంటి దేవుని ప్రజలు పరిశుద్ధతను కోల్పోకుండా ఏ రోజులైనా సరే కావచ్చు. ఒకప్పుడు ఇంత పాపము లేదు అని మనం అనుకుంటా ఉంటాం. అదే రోజుల్లోనే సొదొమ, గొమొర్రా ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవుడు వారికి ప్రస్తుతం మనకు చెప్పినట్లుగా వారికి కూడా దేవుడు తన పరిశుద్ధ నిబంధనని గైకొనమని చెప్పి గైకొన్నటువంటి వారి జీవితాల్లో మనము కోరుకునేటువంటి క్షేమాన్ని దేవుడు వారికి దయచేసిండు. ఆ పూర్వం ఉన్నటువంటి ప్రజలకి దేవుడిచ్చిన ఆజ్ఞలే నేడు కూడా మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. అనుసరిస్తేనే మన జీవితాల్లో మనము క్షేమాన్ని చూడగలం. అవి ఏ రోజులైనా ఏ పరిస్థితులైనా సరే కావచ్చు. దేవుడు సెలవిచ్చినట్లుగా నడుచుకోవాలి. మరొకటి పరిశుద్ధత, పవిత్రత మన శరీరానికి మన ఆత్మకి అవసరమైనటువంటి దేవుని పరిశుద్ధతను కలిగి ఉండాలి. శరీరం దగ్గర నుంచి నేను మందు తాగుతా మామూలే కదా అంటే మామూలే కాదు, నువ్వు తాగొద్దు, మామూలు కాదు, అంతే. దేవుని పవిత్రమైనటువంటి గ్రంథం సెలవిస్తూ ఉంది. శరీరాన్ని అపవిత్రం అనేది చేసుకోవద్దు. ఈరోజు కామనే కదా అంటే వారికి కామను, మనకి కామన్ ఏంటంటే పవిత్రత. సాధారణమైనటువంటి విషయం మనకు అది. అవును, పరిశుద్ధంగా జీవించాలి, ఇది సాధారణమైనటువంటి విషయం. వారికి ఇది అసాధారణమైనటువంటి విషయం. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇదంతా మామూలే అనుకునేటువంటి వారు, కానీ ఇది మనకు మామూలు కాదు. దేవుడు చెప్తా ఉన్నాడు, అప్పుడున్న వారికి చెప్తా ఉన్నాడు. అప్పుడున్నటువంటి వారికి చెప్పింది మనకి కూడా చెప్పబడతా ఉంది. ఒకసారి చూడండి, లేవియాకాండము 21వ అధ్యాయము చివరి వచనము. మెట్టుకు అతడు కళంకము గలవాడు కనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు, బలిపీఠమును సమీపింపకూడదు, నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు, వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పాను. దేవుడు ఖండితంగా చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా వారిని పరిశుద్ధపరిచేటువంటి యెహోవాను నేనే కనుక వారికి కళంకం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఈయన దగ్గరికి మనము చేరుకోవాలంటే కామన్ అయినటువంటి లోకంలో ఉన్నవి ఏమైతే ఉంటాయో, మన కళ్ళ ముందు చేసేటువంటి వారు ఏమైతే ఉంటాయో అపవిత్రమైనటువంటివి, అవి మనము జరిగించి కళంకము తెచ్చుకోకూడదు. దాని తర్వాత ఇంకొక మాట చెప్పబడ్డది, బలిపీఠమును సమీపింపకూడదు, అడ్డతెర ఎదుటికి చేరకూడదు, బలిపీఠమును సమీపింపకూడదు, నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. కళంకాన్ని కొని తెచ్చుకొని ఆ రోజు కూడా ఇప్పుడున్నటువంటి వ్యభిచార క్రియలు, ఇప్పుడున్నటువంటి ఏహ్యమైనటువంటి క్రియలు
అప్పుడు ఉన్నాయి, అప్పుడు కూడా ఉన్నాయి. కావాలంటే మీరు మొదటి సమూయేలు గ్రంథము చివరి అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే చివరి అధ్యాయంలో చెప్పబడి ఉంది. నేను చదువుతా, చూద్దాం ఒకసారి. నిజానికి లేఖనం నేను అనుకోలే, చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 28వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన ఒక మాట. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కరణ పిశాచము గలవారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. సౌలు ఏం చేసినంటే దేవుని కట్టడ, దేవుని చట్టం, దేశంలో చిల్లంగి తనం కలిగినటువంటి వారు, కరణ పిశాచము కలిగినటువంటి వారు, ఈ బాపత ఎవరైతే ఉన్నారో వారిని దేశంలో నుంచి బయటకు వెళ్ళగొట్టాడు. దేవుని చేత అభిషేకించబడి దేవుని ప్రజల మీద పరిపాలన చేసే సౌలు దేవుని చట్టం ఏంటంటే వీళ్ళు దేశంలో ఉండొద్దు, దేశాన్ని అపవిత్రం చేయొద్దు. అవే కాకుండా ఇంకా ఉన్నాయి కొన్ని. వ్యభిచారం జరిగే పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా బ్యాన్ చేసేసిండు సౌలు బ్యాన్ చేసిండు వాటిని. ఇంకా ఉన్నాయి కొన్ని, ఎందుకంటే దేవునికి అవి ఏహ్యమైనటువంటి క్రియలు, వాటిని జరిగించకూడదని దేవుడు చెప్పాడు. అటువంటివి మన జీవితాల్లో ఉంటే అట్టి మనుష్యుడు ఆయన పరిశుద్ధ బలిపీఠాన్ని, ఆయన పరిశుద్ధ స్థలానికి చేరకూడదు. చేరినమే అనుకోండి, దేవుని శాపము ఉగ్రత అనేది దిగొస్తుంది. కాబట్టి అటువంటి పనులు చేయొద్దు. దేవుని పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆ రోజు ఉన్నటువంటి ప్రజలకు కూడా దేవుడు చెప్పింది ఇదే మాట. ఆ రోజు ఉన్నటువంటి సమూయేలుకి దేవుడు చెప్పి సౌలుకు చెప్పమంటే సౌలు విని దేవుడు చెప్పినట్లుగా దేశంలో ఉన్నటువంటి ఈ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు అంటారుగా, అట్లాంటి పనులకి పాల్పడేటువంటి వారిని అందరినీ కూడా ఏం చేసినంటే దేశపు బయటకు వెళ్ళగొట్టాడు. దేశంలో ఉండొద్దు వాళ్ళు, ఎందుకంటే వారి వల్ల దేవుడు సంచరించాల్సినటువంటి దేశపు సరిహద్దులు, దేశము ఏమవుతుందంటే ఏహ్యమైనటువంటి క్రియలు జరిగించడం వల్ల అపవిత్రమవుతుంది. ఆ అపవిత్రమైనటువంటి స్థలంలోనికి పరిశుద్ధుడైన దేవుడు ఎట్లా వస్తాడు? కాబట్టి అటువంటి వారిని దేశంలో ఉండకుండా దేవుడు ఏం చేసినట్టు వెళ్ళగొట్టమని చెప్తే దేవుని ఆజ్ఞ ప్రకారంగా వారిని వెళ్ళగొట్టిండు. దేవుడు మనల్ని ఈ రోజు వరకు, చివరిగా ఆయన వచ్చే వరకు, ఒక మాటలో చెప్పాలంటే ఆయన వచ్చే వరకు దేవుని మనుష్యుడు ఏం చేయాలంటే పవిత్రంగా దేవుని ముందు నిలబడాలి, ఏ కళంకము లేకుండా. దేవుని ఈరోజు వాగ్దానము సెలవిస్తూ ఉంది, దేవుని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని ఉపవాస వాక్య ధ్యానం ఏమిటంటే 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మీలో అట్టి స్థితిని కలిగి ఉన్నటువంటి మనము, అంటే మనలో అట్టి స్థితి ఒకప్పుడు ఉంది, దానిని ఏం చేసినామంటే అపవిత్రత అనేది, అది ఏ రకంగా అయినా సరే ఉండొచ్చు. దానిని మనము దేవుని నామముతో పాటుగా మన దేవుని ఆత్మలో కడగబడి వాటిని అన్నిటిని కూడా తీసేసుకొని పరిశుద్ధపరచబడి ఉన్నాం, దేవునిలో పవిత్రపరచబడి ఉన్నాం. లేవియా కాండమే కదా ఇందాక జరిగింది. లేవియా కాండంలో రాయబడిన మాట, నేను వారిని పరిశుద్ధపరిచేటువంటి దేవుణ్ణి.
నేను 23వ వచనంలో వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వాళ్ళతో చెప్పు. మోషే, నువ్వు తీసుకొని వెళ్ళి ఈ మాటలన్నీ పవిత్రపరచబడవలసినటువంటి ప్రజలకు చెప్పు. వారిని పరిశుద్ధపరిచే దేవుణ్ణి నేను. అపవిత్రమై ఉన్నటువంటి కార్యక్రమాలకి తెగించి తిరిగితే పరిశుద్ధత లేని మనుషుడు ఆయన సన్నిధిలో నిలబడ్డు. మనము ప్రభు అయిన యేసు నామమునను మన దేవుని ఆత్మయందును కడగబడి పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడినటువంటి మనము పరిశుద్ధంగా నడుచుకోవాలి. ఆమేన్. పవిత్రంగా నడుచుకోవాలి. ఇది కామనే కదా అంటే ఆ మాట మనం నిషేధించాలి, బ్యాన్ చేయాలి. లోకంలోని తీసుకొచ్చి ఇది కామనే కదా అంటే ఇంకొకసారి ఆ మాట ఇక్కడ వినపడొద్దు అని చెప్పాలి. ఆ మాట చెప్పినోడికి ఇక్కడ నువ్వు చెప్పిన మాట వినపడొద్దు, నీకు కామన్ కానీ పరిశుద్ధుడికి కాదు అని సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే మీరు పవిత్రంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండమని చెప్తా ఉన్నాడు. పరిశుద్ధతను స్వతంత్రించుకుంటది. పరిశుద్ధతని స్వతంత్రించుకుంటది. మన పరిశుద్ధత దేవుని పరిశుద్ధతని స్వతంత్రించుకోవాలి. ఆయనలో మనము నిలబడాలి. అంటే లోకములో ఉన్నటువంటి కళంకం ఏదైతే ఉంటుందో అది మనకు అంటనియొద్దు. ఎందుకనగా లేఖనము సెలవిచ్చినట్లు ఆయన నామములను మన దేవుని ఆత్మలో మనము కడగబడిన తర్వాత నేను అట్లాగనే ఉంటా ఇట్లాగనే చేస్తా అంటే అది కూడదు. ఆమేన్. కూడదు. అది ఆయన కూడా అది నీకు సరిపడదు, వద్దు అని ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కాదు, వేల సంవత్సరాల కిందట చెప్పి రాజుగారు ఏం చేసినంటే ఆ తెగబడేటువంటి మనుషులు ఉంటారుగా వాళ్ళని దేశానికి దూరంగా విసిరికొట్టిండు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే దేశానికి అవతల సరిహద్దులు ఉంటాయి కదా, బోర్డర్ అంటారుగా, ఆ సరిహద్దుల అవతల గోడారాలు వేసుకొని ఉంటారు. ఇటు రారు, మళ్ళా వచ్చారంటే సచ్చిండేవాడు. రాజు ఏం చేస్తారంటే అటువంటి వారు ఎవరైతే ఉన్నారో 1-2 సార్లు చెప్తాడు, ఏంలే అనుకోండి, చేతికి దొరికిందంటే వాడి పని ఖతం, ఇక వాడి బతికి అంతే, ఇక అట్లాగుంటది. ఇప్పుడు కాదు, అప్పుడే దేవుడు అంత కఠినంగా ఉంటే ఇప్పుడు పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో అదే కఠినత్వాన్ని చూపిస్తా మీరు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి మీరు అని చెప్తా ఉన్నాడు. అలాగనే నడుచుకుందాం. మనము లోకస్తులతో ఉండేవాళ్ళం కాదు. భౌతికంగా ఉండొచ్చేమో కానీ అన్ని విషయాల్లో వాళ్ళతో చేయగలిపి బ్రతుకు మంది కాదు. దేవునితో చేయి కలిపి బ్రతికే బ్రతుకు మంది. కాబట్టి అలాగ పరిశుద్ధంగా ఉందాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా లేఖనము సెలవిచ్చినట్లు ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని పవిత్రమైనటువంటి ఆత్మయందును కడగబడి మీరందరూ కూడా పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నారని సెలవిస్తూ ఉండగా నీ వాక్యమే సత్యము. పూర్వం ఉన్నటువంటి ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి వాక్యము నేడు లేఖనంలో స్పష్టముగా తండ్రి మా ఆత్మలను తట్టి లేపుచూ ఉండగా మీ పవిత్రమైనటువంటి మాట మార్చినటువంటి వాక్యమును పరిశుద్ధుడా ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించి లోకమందు సాధారణమైనటువంటి ప్రతి పాపములో కూడా తలదూర్చకుండా శ్రేష్టమైనటువంటి వాక్యానికి తగినటువంటి జీవితాన్ని, కళంకము లేనటువంటి జీవితాన్ని, పరిశుద్ధపరచబడినటువంటి వారు పవిత్రముగా వారి ప్రాణాత్మ దేహమును కాపాడుకొనుటకు మీరు తండ్రి సహాయము చేయమని అనుదినము తోడయుండి మీ చేతి నీడలో సంరక్షించి లోకమందున్నటువంటి మీకు విరుద్ధమైనటువంటి ప్రతి పాపమును కూడా మీ బిడ్డలకు అంటకుండా మీ కాపుదలను, మీ సంరక్షణను మీరు తోడుగా ఉండి అనుగ్రహించి సమస్త మహిమను మీరు పొందుకొనమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.